ప్రియమైన సహోదర సహోదరీమణులారా, ఈరోజు దేవుడు మనకు ఒక లోతైన ఆధ్యాత్మిక వివరణను 2 తెసలోనికయులు అధ్యాయం 3 వాక్యం 6 నుండి 10, 16 నుండి 18 ఈ భాగం నుండి దేవుడు మనకు ఈరోజు ఒక ఆధ్యాత్మిక వివరణను ఇవ్వాలనుకుంటున్నారు. ఈ భాగం ప్రధానంగా విశ్వాసం, బాధ్యత, క్రమశిక్షణ గురించి మాట్లాడుతుంది. విశ్వాసం అంటే బాధ్యత నుంచి పారిపోవడం కాదు. పౌలు ప్రభువైన యేసునామంలో క్రమరహితంగా జీవించే విశ్వాసుల నుండి దూరంగా ఉండమని చెబుతున్నాడు. ఇక్కడ క్రమరహితంగా జీవించడం అంటే కేవలం పని చేయకపోవడం మాత్రమే కాదు, బాధ్యతను తప్పించుకోవడం, ఇతరులపై ఆధారపడుతూ తాను చేయాల్సింది చేయకపోవడం కూడా. నిజమైన క్రైస్తవ జీవితం దేవుడు చూసుకుంటాడు అని చెప్పి మన బాధ్యతలను వదిలేయడం కాదు, దేవునిపై నమ్మకంతో మన వంతు నమ్మకంగా చేయడం. పౌలు మాటలతో మాత్రమే బోధించలేదు, తన జీవితంతో చూపించాడు. పౌలు ఇలా చెబుతున్నాడు, మేము మీ మధ్య క్రమరహితంగా జీవించలేదు. అతను ఇతరులకు బోధించిన దాన్ని ముందుగా తానే జీవించాడు. ఇది మనకు చాలా లోతైన పాఠం. మన జీవితం మన మాటలకు సాక్ష్యంగా ఉండాలి. మనం ప్రేమ గురించి మాట్లాడితే ముందు మనం ప్రేమించాలి. విశ్వాసం గురించి మాట్లాడితే కష్టాల్లో ముందు మనం విశ్వసించాలి. కష్టాల్లో అని కాదు, ఎప్పుడు మనం విశ్వసించాలి. సేవ గురించి మాట్లాడితే ముందు మనం దేవునికి ఇష్టమయ్యేలా సేవ చేయాలి. క్రైస్తవుని గొప్ప బోధన అతని జీవితమే. పని చేయని వాడు తినను కూడదు. దీని ఆత్మీయ అర్థం, ఈ వాక్యం కఠినంగా అనిపించవచ్చు, కానీ సందర్భంలో పౌలు బాధ్యత లేకుండా ఇతరుల జీవితాలపై ఆధారపడుతున్న వారిని సరిదిద్దుతున్నాడు. దేవుడు మనకు ఇచ్చిన సమయం, ప్రతిభ, పని, అవకాశాలు, బాధ్యతలు, వాటిని ఉపయోగించాలి. దేవుని కృప మనలను సోమారులుగా చేయదు, నమ్మకమైన సేవకులుగా చేస్తుంది. పని కూడా దేవుని ఆరాధన కావచ్చు. మనం ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, చదువు, సేవ ఇవి ఆధ్యాత్మికం కానివి అని అనుకోకూడదు. మనము నిజాయితీగా, శ్రద్ధగా, ప్రేమతో చేసే ప్రతి బాధ్యతను దేవునికి సమర్పించవచ్చు. నేను చేస్తున్న పని చిన్నది అని అనుకోకు. దాన్ని నేను ఎవరి కోసం చేస్తున్నాను అనేది చాలా ముఖ్యం. దేవుని కోసం చేస్తే సాధారణ పని కూడా ఆరాధనగా మారుతుంది. చివరి ఆశీర్వాదం దేవుని శాంతి. 16వ వచనంలో పౌలు ఇలా ప్రార్థిస్తున్నాడు, శాంతి ప్రభువు మీకు ఎల్లప్పుడూ ప్రతి విధంగా శాంతిని ప్రసాదించునుగాక. ఎంత అద్భుతమైన ముగింపు! బాధ్యత గురించి బోధించిన తర్వాత శాంతిని కోరుతున్నాడు. ఎందుకంటే నిజమైన క్రమశిక్షణ మనల్ని భయానికి కాదు, దేవుని శాంతికి నడిపిస్తుంది. ఈరోజు మనకు ఈ వాక్యం ద్వారా సందేశం ఏమంటే, దేవునిపై నమ్మకం ఉంచాలి, నీ బాధ్యతను నమ్మకంగా నిర్వహించాలి, నీ జీవితంతో సాక్ష్యం ఇవ్వాలి, చివరికి దేవుని శాంతిలో విశ్రాంతి పొందాలి. కృప మన బాధ్యతలను తీసివేయదు, దేవుని కోసం వాటిని నమ్మకంగా నిర్వహించే శక్తిని ఇస్తుంది. ఆమేన్.